ఎలాంటి ఇబ్బంది పడతారు? ఇది చాలా దారుణమైన సంఘటన. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల ఆరోగ్యంపై గతంలో ఇదే కూటమి ప్రభుత్వం వైసీపీ చాలా అక్రమాలు చీప్ లిక్కర్ సప్లై చేస్తున్నారని చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ ఊగిపోతా కూడాను జగన్ నిన్ను కల్తీ పేదల్ని మోసం చేస్తున్నామని చెప్పేసి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నాడు, చంద్రబాబు ఎక్కడ దాక్కున్నారో ఎవరికి తెలియదు. అదేవిధంగా ఈ కల్తీ అనేది డెఫినెట్గా ప్రజల ఆరోగ్యం మీద చాలా దెబ్బతీస్తుంది. నిన్న సురక్ష యాప్ అన్నారు, అదేవిధంగా స్కాన్ కోడ్ చేసి మేము నాణ్యమైన లెక్కర్ ఇస్తున్నామంటున్నారు. ఓకే, మీరు స్కాన్ చేస్తారు, కోడ్ ఏమేమి ఉన్నాయో అన్నీ దాంట్లో బయటపడతాయని చెప్పారు. అదేవిధంగా మంచినీరు సరఫరా చేస్తున్నారు, మున్సిపాలిటీ ద్వారా కార్పొరేషన్ల ద్వారా అన్నీ సరఫరా చేస్తున్నారు. మీరు దానికి ఏమైనా స్కాన్ కోడ్ పెట్టారా? పెట్టలేదు కదా. అది ప్రజల ఆరోగ్యానికి మీరు ఎంత డ్రైనేజీ నీరు కూడా వచ్చేసి మంచినీళ్ళలో కలుస్తూ ఉంటే దాని గురించి మీరు పట్టించుకోరు. కానీ లిక్కర్ మీ అమ్మకాలకి మీ ప్రభుత్వం రాబడికి మీరు స్కాన్ కోడ్ పెట్టాం, నాణ్యమైన మందు సప్లై చేస్తున్నాం అంటున్నారు. అదేవిధంగా ఇది వైసీపీ వాళ్ళ మూలాలు ఉన్నాయని చెప్పేసి మీరు అంటున్నారు. రమేష్ ఒక ఫోన్ నెంబర్ వేశారు, అది ఎవరిదో తెలియదు. ఇప్పుడేమో వైసీపీకి మూలాలు ఉన్నాయి, జోగి రమేష్ గారి పాత్ర ఉందన్నారు. ఓకే, ఏ పార్టీ అయినా పర్వాలేదు, నిజం నిగ్గు సిబిఐగా ఎంక్వైరీకి పంపించి నిగ్గు తేల్చండి, అప్పుడే బయటపడతారు ఏ పార్టీ వాళ్ళు ఉన్నారన్నది. అంతేగాని లేనిపోని అన్నీ వేసి ప్రజల ఆరోగ్యం ఎలాగ దెబ్బతీస్తున్నారంటే చాలా దారుణంగా దెబ్బతీస్తున్నారు. లిక్కర్ తాగటం వల్ల ఫస్ట్ లివర్ పాడైపోతుంది. లివర్ పాడైపోయిన తర్వాత ఊపిరి అందక పస్ ఫామ్ అయిపోయి లంగ్స్ కూడా పాడైపోతాయి. ఈ విధంగా ప్రజా ఆరోగ్యంపై మీరు ఏం శ్రద్ధ వహిస్తున్నారు? లిక్కర్ మీకు ముఖ్యమా లేకపోతే పేషెంట్ ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? రెండు మీరు తేల్చుకోలేకపోతున్నారు. పేషెంట్ అంతంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? విద్య వైద్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. మీరు ఏ విద్య మీద కాన్సన్ట్రేషన్ చేశారు, ఏ వైద్యం మీద మీరు కాన్సన్ట్రేషన్ చేశారు? ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోయే గుండెకి కొన ఊపిరిచ్చి దాన్ని ముందుకు నడిపించారు. ఆరోగ్యంపై డెఫినెట్గా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా దాదాపు 5 సంవత్సరాల్లో 80 మీటింగులు కండక్ట్ చేశారు ఈ వైద్యం మీద. అదేవిధంగా మీరు ఏం ప్రజలకు చేస్తారో తెలీదు. డెఫినెట్గా మీరు రూట్ మార్చేసి మీ యొక్క ఒక్కొక్క అక్రమాలు బయటపడుతున్నాయని దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు ప్రభుత్వం. డెఫినెట్గా ప్రజలు తిరుగుబాటు ఎప్పుడైతే ఎక్సైజ్ మీద జరిగారో మీరు దాన్ని తప్పించుకోవడానికి జోగి రమేష్ పేరుని బయటికి తీసుకొచ్చి వైసీపీకి సంబంధం ఉంటున్నారు. తేల్చండి, సిబిఐకి అప్పచెప్పండి. డెఫినెట్గా ఎవరు దోషులు అవుతారో ఎవరు ఇది అవుతారో వాళ్ళే బయట పెడతారు.